ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం పడుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాము ప్రియ పరలోక తండ్రి, నమ్మదగిన వాడ మీ అధికార నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ పునరుత్థాన ఆదివారం రోజున తండ్రి మీ మాటలు వినడానికి, ఈ ఉద్దేశం ప్రకారం బ్రతకడానికి ప్రభు మీరు ఇష్టపడుతున్నాము. వినేటువంటి చెవులు గ్రహించండి, హృదయం అనుగ్రహించమని ఎట్టి మాటల చేత ఎలాంటి ప్రేరేపణ చేత మమ్మల్ని దర్శిస్తున్నారో ప్రభు, ఆ రీతిగానే ప్రభు మేము విధేయత చూపిస్తూ మీ సన్నిధానంలో మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ పునరుత్థాన ఆదివారంలో ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము కుమ్మరింపబడును గాక. ఆమేన్. రైట్, ఇంతవరకు జ్ఞానము ఎలాగ పనిచేస్తుంది, జ్ఞానం అంటే ఒక వ్యక్తి జ్ఞానవంతుడు అయ్యాడు అని అంటే నేను జ్ఞానవంతుడిని అవ్వాలి అని కోరుకోవడమే ఆ వ్యక్తిలో జ్ఞానం ఉందని ఊహించవచ్చు. ఒక వ్యక్తి నేను ప్రయోజకుడు అయ్యాను అని చెప్పాలంటే ముందుగా ప్రయోజకుడిని అవ్వాలనే ఆలోచన రావాలంటే అతడు మంచి క్యారెక్టర్లో ఉన్నట్టు లేదా మంచి జీవిత విధానంలో వెళ్తున్నట్టుగా దైవజనులు చెప్పడం మనం విన్నాము. రైట్, అయితే ఈరోజు దేవుని వర్తమానము దేవుని మందిరానికి వెళ్ళడము ఎందుకు ప్రాధాన్యమైనది, దేవుని మందిరానికి వెళ్ళడము ఎందుకు ప్రాధాన్యమైనది రాసుకుంటున్నారా? హౌ ఇంపార్టెన్స్ గోయింగ్ టు చర్చ్, దేవుని మందిరానికి వెళ్ళడం అనేది ఎందుకు ప్రాధాన్యమైనది అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఎప్పుడైనా దైవ సేవకుల దగ్గర కానీ ఆత్మీయ గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర కానీ ఈ ప్రశ్న అడిగారా, ఎందుకు మనము ప్రతి వారం వెళ్ళాలి చర్చ్కి? అవునా? వేరే విశ్వాసంలో ఉన్నవారైతే ఏదో ఒక డేట్ డిఫరెంట్గా ఫెస్టివల్ డేట్ ఉన్నట్లయితే లేదా నెలకి 2 మార్లు ఆకాశంలో ఏదైనా నక్షత్రాలు డిఫరెంట్గా మారితే, అమావాస్యను పౌర్ణమి వస్తే, ఇలాంటి విధానంలో అయితే వేరే విశ్వాసంలో ఉన్నవారు మందిరానికి వెళ్తారు, టెంపుల్కి వెళ్తారు కదా. మరి మనమెందుకు మరి ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ప్రశ్న ఎప్పుడైనా అడిగి ఉన్నట్లయితే దానికి మీకు ఒక సమాధానము వచ్చి ఉండేది ఒక ప్రాపర్ వేలో. అదే రీతిగా ఒకవేళ మీకు స్పష్టత ఉన్నట్లయితే దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఆ స్పష్టత ఉన్నా మంచిదే, లేదా ప్రశ్న ఉన్నా మంచిదే. ఏమేమి ఉన్నా మంచిదండి? స్పష్టత ఉన్నా మంచిదే, ప్రశ్న ఉన్నా కూడా మంచిదే. కానీ ఈ స్పష్టత లేకుండా, ప్రశ్న లేకుండా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళే వాళ్ళకి జీరో బెనిఫిట్, ప్రయోజనం ఏమీ ఉండదు. సో ఒకటి భక్తి చేస్తున్నాము, నీళ్ళలో మునిగి లేచాము కనుక తప్పదు అన్నట్టుగా మందిరానికి వస్తే మాత్రము దేవుడు హర్షించడు. దేవుడు తన యొక్క సంతోషాన్ని నీ పట్ల కలిగి ఉండడు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుందాము, దేవుని మందిరానికి ఎందుకు మనము క్రమం తప్పకుండా వెళ్ళాలి అని అంటే ఒక చిన్న సిల్లీ రీజన్గా చెప్పుకునేటువంటి కొన్ని మాటలు ఏంటంటే, ఎందుకు నువ్వు డైలీ బ్రష్ చేసుకోవాలి, ఎందుకు డైలీ స్నానం చేసుకోవాలి, ఎందుకు డైలీ 3 times నువ్వు ఫుడ్ తింటున్నావు అనే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే, అదేంటి స్నానం చేసుకోకపోతే ఒళ్ళంతా కంపు కొట్టుద్ది కదా, డైలీ స్నానం చేసినప్పుడు షాంపూ పెట్టుకోకపోతే జుట్టంతా మాసిపోద్ది కదా, బ్రష్ చేసుకోకపోతే ఇంకా నా పక్కన ఎవరు ఉంటారు కదా, ఫుడ్ తినకపోతే నా శరీరం నాకు సహకరించదు కదా అని మన యొక్క శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫుడ్ తింటున్నాము, మన శరీరం నుండి దుర్గంధాన్ని తొలగించుకోవడానికి స్నానం చేస్తున్నాము, హెయిర్ వాష్ చేసుకుంటున్నాము. అంటే ఎప్పటికప్పటికి మన భౌతిక దేహాన్ని పరిశుద్ధపరచుకోవడం వలన అది ప్రయోజనకరము, ఆరోగ్యము అని మనకు అర్థమవుతుంది. తద్వారా ఎవరు వచ్చి నువ్వు బ్రష్ చేసుకో అని చెప్పనక్కర్లేదు, ఎవరు వచ్చి నువ్వు స్నానం చేసుకో అని చెప్పనక్కర్లేదు, ఎవరు వచ్చి నువ్వు తలంటుకొని
చెప్పనక్కర్లేదు. మనకి ఆటోమేటిక్గా అయ్యో నా దగ్గర ఏదో మిస్ అవుతుంది, ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది పోతుంది అని అనిపిస్తుంది. అదే రీతిగా ఒక ఆత్మీయుడికి నిజంగా దేవుని యొక్క ప్రయోజనము గుర్తించిన వాడికి దేవుని మందిరము కొద్దిగా లేట్ అవుతుందని అంటే ఉండలేడు. దేవుని పునరుత్థానం రోజున ఆరాధన సమయము 10 గంటలు అని అంటే లేదా 9 గంటలు అని అంటే ఆ టైము దాటేంత వరకు తన మనసు యాక్సెప్ట్ అవ్వదు. అసలుకి ఖచ్చితంగా ఆ టైం లోపే అక్కడ ఉండాలి, లేదా వీలైతే 5 నిమిషాలు ముందే ఉండాలి అనేటువంటి తాపత్రయము ఆశవాదంలో కనబడుతూ ఉంది. సౌండ్ ఆఫ్ రీసౌండ్ వస్తుందా? హల్లెలూయా. ఇప్పుడు ఓకేనా? రైట్. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఎవరు చెప్పారు ఇలా దేవుని మందిరానికి వెళ్ళడం అనేది ఎందుకు ప్రయోజనం అనేది ఒకసారి మనము లేఖనాల ఆధారంగా మనము ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఎవరు రాశారో తెలుసా అండి? అపోస్తలుడైన పౌలు గారు ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికను రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికను రాయడానికంటే ముందు అతనిలో మారు మనసు పశ్చాత్తాపము లేని కంటే ముందుగా లేని సమయమందు ఈయన యొక్క క్యారెక్టర్ ఏంటి, ఈయన యొక్క స్వభావం ఏంటంటే రెగ్యులర్ గా దేవుని మందిరానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని అడ్డుకొని హింసించేవాడు. అవునా? దేవుని మందిరానికి ఎక్కడైనా రహస్యంగా ఇలాంటి ఒక రూమ్ లో కూడుకొని దేవుని ఆరాధిస్తున్నారంటే సౌండ్ వస్తే వాళ్ళను బయటికి లాక్కొచ్చి నరికేవాడు, బయటికి తీసుకొచ్చి హింసించేవాడు. అలాంటి వ్యక్తి మారు మనసు పొంది దేవుని యొక్క ప్రాధాన్యత ఏంటి, దేవుని యొక్క విశిష్టత ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఆయన హెబ్రీయులలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆ ఉత్తరము 10వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. 10వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. చూడండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలనని ఆలోచిద్దాం. అయితే కొంతమంది ఒక డెసిషన్ తీసుకుంటున్నారంట, ఒక నిర్ణయానికి వస్తున్నారంట. ఏ నిర్ణయం అని అంటే వారానికి మందిరానికి పోయే పని లేదు. అవునా? నెలకు ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది, నెలకి 2 సార్లు ఆరాధన పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి మనుషులను పౌలు గారు చూశారు. చూసి వారి యొక్క భక్తి విధానము కరెక్ట్ అయినది కాదు, వారి యొక్క ఆత్మీయ జీవితము రైట్ మేనర్ లో లేదు అని గుర్తించిన వాడై ఆయన పరిధిలో ఉన్నటువంటి విశ్వాసులతో ఆయన మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? మన మధ్యలోనే బ్లాక్ షీప్స్ లాగా కొంతమంది ఉన్నారు. అయితే వారు ఏం చేస్తున్నారంటే సమాజంగా కూడా మానేస్తున్నారు, సంఘముగా కూడడం మానేస్తున్నారు. దేవుణ్ణి అనుదినము ఆరాధించడము లేదా సంఘముగా కూడుకొని ప్రార్థించడము ఆరాధించడం ఏం చేస్తున్నారు? మానేస్తున్నారు. కనుక మీరు అలాగ ఉండవద్దు, మీరు అలాగ ఉండవద్దు అని పౌలు గారు ఎవరైతే ఆయన మాటకు ప్రాధాన్యత ఇస్తున్నారో, ఎవరైతే నాకు దేవుడు కావాలి అని ఆసక్తితో ఉన్నారో వారిని మరింత ప్రోత్సాహం చేత బలపరుస్తున్నారు. ఏమంటున్నాడు ఆయన? కొందరు మానుకొనుచున్నట్టుగా మందిరానికి వెళ్ళడం మీరు మానొద్దు. మానొద్దు అని అంటే మందిరానికి వెళ్ళడము ద్వారా ఆయన కొన్ని ప్రయోజనాలు చెప్తున్నాడు. ఈరోజు మందిరానికి వెళ్ళడం వల్ల నీకున్న ప్రయోజనం ఏంటో నీకు ఒక స్పష్టత ఉందా? దేవుని యొక్క సంఘములో పాలు పొందడం ద్వారా నీకున్నటువంటి లాభం ఏంటో నీకు అర్థమవుతుందా? అర్థమైన నాడు నిజంగా నీలో దేవుని ఆశీర్వాదం నిలుస్తుంది అన్నట్టు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం నీలో నెరవేర్చబడుతుంది అన్నట్టు. అయితే ఈరోజు పౌలు గారు కూడా మీరు మానొద్దు, చర్చికి వెళ్ళాలి అని చెబుతూ ఆయన కొన్ని ప్రయోజనాలు చెప్తున్నారు. ఏంటంటే ఒకరికి ఒకరు హెచ్చరించుకోండి. మందిరంలోకి వెళ్ళిన తర్వాత
ఒక వ్యక్తి యొక్క భక్తిని చూసినప్పుడు తక్కువ ఆత్మీయతలో ఉన్నవాడు హెచ్చరించబడతాడు. ఒక వ్యక్తి చేసే ప్రార్థనను బట్టి ప్రార్థనాహీనుడు హెచ్చరించబడతాడు. ఒకరి యొక్క ఆత్మీయతను బట్టి తను వర్షిప్ లో లీనమయ్యేదాన్ని బట్టి చూసి అయ్యో నాకెందుకు ఇటువంటి భక్తి లేకుండా పోయిందే, ఇక నుండి నేను దేవునిలో దైవభక్తి కలిగి నివసించాలి, భయభక్తులు కలిగి బ్రతకాలి అనేటువంటి ఒక ఆశ ఆ వ్యక్తిలో పుడుతుందంట. ఈరోజు ఈ యొక్క ఆర్డర్లో మనం ఉన్నట్లయితేనే పలానా టైంకి ఒక వ్యక్తి ఇంత ఆత్మీయంగా నాకు కనబడ్డాడు, ఎంత ఆర్డర్గా తన లైఫ్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు, ఎంత భక్తిగా ఎలా ఉండగలుగుతున్నాడు, ఎంత సిన్సియర్గా ఎలా ఉండగలుగుతున్నాడు, అందుకేనేమో దేవుడు ఆయన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు అని ఒక మనుషుడు హెచ్చరించకుండానే దేవుని వాక్యము ద్వారా ఆ వ్యక్తి ఏం చేయబడ్డాడంట. ఎందుకనంటే మనలో చాలా మంది మనుషులు హెచ్చరిస్తే తీసుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు కాదు, అవునా? కాబట్టి అలాంటి వాళ్ళని ఎవరు హెచ్చరిస్తారు? మరి దేవుడే. దేవుని వాక్యము ద్వారా వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యము హృదయము లోతుల్లో నాటబడినదై వారి యొక్క అంతరంగంలో ఉండే ఒక మార్పును తీసుకొస్తుందంట. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము ప్రతి ఒక్క మనిషిని హెచ్చరిస్తుంది, సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సంఘములో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? పక్కన చెప్పండి, హెచ్చరిక వస్తుందని చెప్పండి. మనం హెచ్చరించబడతాము. ఏ మార్గంలో ఉన్నామో, ఏ తప్పులో ఉన్నామో, ఏ పొరపాటులో ఉన్నామో హెచ్చరించబడి సరిచేయబడతామంటారు. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఏ దినం అండి? ఏ దినం అండి? సమాజంగా కూడుకోవడం గురించి చెప్తున్నాడు. ఆ దినము అని మెన్షన్ చేస్తున్నాడు. ఏ దినం అని అంటే కడమూర మోగేటువంటి ఒక దినము రాబోతుంది, అవునా? దూత కడబూర పట్టుకొని ఆ బూరలు ఊదేటువంటి ఒక సమయం రాబోతుందండి. ఒక్కసారి ఆ ట్రంపెట్ సౌండ్ వినబడింది అంటే ఎవరు ఎక్కడున్నారో అనవసరం. ఇద్దరు వ్యక్తులు అంట రోగులను విసురుతా ఉంటారంట. ఇద్దరు స్త్రీలు ఒకటే కర్రను పట్టుకుని విసురుతా ఉంటే ఏంటో ఒక సౌండ్, ఒక ట్రంపెట్ సౌండ్ వినబడుతుంది. వినబడిన అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక స్త్రీ యొక్క చెయ్యి ఆ యొక్క రోగుల మీద ఉంటుంది, ఇంకో స్త్రీ మాయమైపోతుంది. అంత స్పాన్ టైంలో ఏం జరుగుతుందంటే కడమూర వినబడింది, మ్రోగింది. కనుక ఆ స్త్రీ ఉన్న పరంగా ఎత్తబడింది. ఇంకొక స్త్రీ ఏమైంది? విడువబడింది. ఒక వ్యక్తి పొలంలో ఉంటాడంట, పని చేస్తుంటూనే ఆ బూర సౌండ్ వినేసి, అంటే తన డ్యూటీలో ఉంటాడు, ఆ బూర సౌండ్ ఉండగానే అన్ఎక్స్పెక్టెడ్ గా ఎత్తబడతాడు, మాయమైపోతాడు. ఇక్కడ మనము 5 నిలబడుతున్నాం. మరి ఇందులో కడ బూర మ్రోగినప్పుడు ఎంతమంది ఎత్తబడతారా, ఎంతమంది విడువబడతారా అనేది మనకు ఒక స్పష్టత ఉండాలి. అట్లీస్ట్ నువ్వు పక్కనోడికి చెప్పేటువంటి ఆ విధానం అవసరం లేదు, కానీ నీకు నీవైనా నీ మనస్సాక్షితో చెప్పుకోగలుగుతావా? నువ్వు ఎప్పుడైతే ఆ బూర పట్టుకొని ఊదుతావో, నేను ఖచ్చితంగా ఎత్తబడతాను ప్రభువా, నేను అసలు విలువబడను, నాకు ఆ క్లారిటీ ఉంది. ఎందుకనంటే నా జీవితం నాకు తెలుసు, నా భక్తి నాకు తెలుసు. నేను ఎందుకు మందిరానికి వస్తున్నానో, ఎందుకు భక్తి చేస్తున్నానో, ఎందుకు ప్రార్థన చేస్తానో నాకు ఒక స్పష్టత ఉంది. నువ్వు ఈ గడియలోనే నీ యొక్క బూర సౌండ్ వినబడితే కనురెప్ప కాలంలో నీ దగ్గర ఉంటాను అని నీ హృదయం మీద నువ్వు చేసుకొని చెప్పగలుగుతావా? అయితే ఈ సౌండ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ఆ దినము రాకంటే ముందుగానే నువ్వు మందిరంలోనికి రావాలి. ఆ మందిరంలోనికి నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో వాక్యము చేత అంతవరకు ఉన్నటువంటి పాపపు పనులు, దేవునికి అసహ్యమైన పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు నువ్వు చేయకుండా హెచ్చరించబడతావు. కనీసము ఒక 100 మిస్టేక్స్ ఉంటే దాంట్లో ఒక 50 కానీ ఒక 70 కానీ రెడ్యూస్ అవుతాయి. మరుసటి వారానికి ఇంకొంచెం పవిత్రపరచడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుని మందిరానికి ఎందుకు రావాలంట? ఒక దినములో మనం క్వాలిఫై అయ్యేది ఉంది, ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ లో మనం క్వాలిఫై అయ్యారంటే మనం హెచ్చరించబడాలి దేవుని యొక్క మందిరంలో. ఈరోజు ఇక్కడ రావడము చాలా మంది ఈ హైదరాబాద్ పట్టణంలో లేదా టౌన్ గా ఉన్నటువంటి సంఘాలలో చాలా మంది మందిరానికి ఎందుకు వస్తున్నారంటే హెచ్చరింపబడడానికి కాదు, హెచ్చింపబడడానికి వస్తున్నారు.
ఎందుకు? డబ్బులు రావాలా, ఇల్లు కట్టుకోవాలా, కారు కొనుక్కోవాలా, నా పక్కన కంటే నేను ఉన్నతంగా ఉండాలా అనేటువంటి ఒక పేరాశతో వస్తున్న వాళ్ళు ఉన్నారు. సో దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంట, భూమి మీద నీ ఇల్లు కట్టుకుంటావో లేదో తెలియదు కానీ పరలోకంలో నీకు ఒక నివాస స్థలము ఉండాలి. సో దాని కొరకు నువ్వు ఇక్కడ సిద్ధపడాలి. హల్లెలూయా. కాబట్టి హెచ్చరిక పొందు నిమిత్తం రావాలి. ఆ దినము సమీపించుగా మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఆ దినము సమీపిస్తున్నప్పుడు మనకు కొన్ని ఆనవాలు కనబడతాయంట. దేవుని యొక్క ఉగ్రత దినము సమీపిస్తున్నప్పుడు కొన్ని ఆనవాళ్ళు మనకు కనబడతాయి. ఏంటి ఆనవాళ్ళు? ప్రజెంట్ మనకు కనబడుతున్నటువంటి ఆనవాళ్ళే ఏంటంటే సేవకులు చంపబడుతున్నారు, సంఘాలు చెదిరిపోతున్నాయి, సంఘాలలో అన్యులు వచ్చేసి సంఘాన్ని చెడగొడుతున్నారు, మీటింగ్లను అడ్డుకుంటున్నారు. అంటే వివిధ రకాల విపత్తులు సంఘానికి వ్యతిరేకంగా లేచాయి. సో ఇలాంటి సందర్భాన్ని ఎప్పుడైతే మనం చూస్తా ఉన్నామో ఉగ్రత దినము సమీపించింది గనక మరి ఎక్కువగా దేవుని యొక్క మందిరంలో కనబడడానికి ఇష్టపడాలంట. హల్లెలూయా. సో ఎందుకు రావాలి? ఉగ్రత దినము సమీపిస్తుంది. కనీసం ఈ లాస్ట్ గడియలో ఉన్న దేవుని మందిరంలో ఉంటే ఎంత ధన్యకరము అని రావాలంట. దేవుడు కొంతమందిని పనికి పిలిచాడు. ఒకడు పొద్దున్నే వచ్చాడు, ఇంకొకడు 10ంటికి వచ్చాడు, ఇంకొకడు మధ్యాహ్నం 2ంటికి వచ్చాడు, ఇంకొక వాడు 6 గంటలకు పని వదిలి పెడతానంటే 5ంటికి వచ్చాడు. అని అనుకున్నాడు, ముందు వచ్చాడు అనుకున్నాడు, ఆయన పొద్దున వచ్చాను కనుక నా 1000 రూపాయలు ఇస్తాడు. ఏంటంటే వీడంటే ఇప్పుడు 5ంటికి వచ్చాడు, ఇంకొక 100 రూపాయలు ఇస్తాడో 50 ఇస్తాడో అనుకున్నాడు. కానీ తీరా జీతాలు పంచడానికి ఫస్ట్ వచ్చినప్పుడు 100 ఇస్తే లాస్ట్ వచ్చినప్పుడు 100 ఇచ్చాడు. సారీ, లేకపోతే ఫస్ట్ వచ్చినప్పుడు 1000 రూపాయలు ఇస్తే లాస్ట్ వచ్చినప్పుడు 1000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చిన వాడి యొక్క మనస్సాక్షి బాగానే ఉంది, తీసుకున్న వాడి యొక్క మనస్సాక్షి బాగానే ఉంది. ఈ మధ్యలో ఉన్నవాడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు? నేను పొద్దున వచ్చి ఎంత కష్టపడితే నాకు 1000 ఇచ్చావు, ఇట్ ఈస్ ఓకే. ఆడు గంట ముందే వచ్చాడు, ఆడికి ఎందుకు ఇచ్చావు 1000? మనం అనుకుంటాం ఏం తెలుసా, నేను 10 సంవత్సరాల దేవుడిని నమ్ముకొని ఈ 10 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నానంటే నేను పరలోకానికి వెళ్ళానంటే రీజనబుల్, ఎత్తపడ్డానంటే రీజనబుల్. ఆడు మొన్నటి వరకు 9 సంవత్సరాల నుంచి పాపంలో బతికేటువంటి వీడు 9 నిమిషాల ముందు వచ్చేసి ఎత్తపడ్డానంటే అది ఎలాగా? అది దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు తప్పు చేసి పాపం చేసి వచ్చి లాస్ట్ మినిట్ ఎత్తపడన్నా కాదు. ఆ టైము ఆ దినము ఎప్పుడో మనకు తెలియదు. ఆ దినములకు కొన్ని సూచనలు ఉన్నాయంట. ఆ సూచనలు కనబడినప్పుడే మరి ఎక్కువగా చర్చిలో దేవుడి సంఘాల్లో అటెండ్ అవ్వడానికి మనం ఇష్టపడాలి. సో ఇష్టపడినప్పుడు ఆ గతకాల యొక్క జీవితం అంతా, ఆ పాత జీవితం అంతా కనుమరుగవుతూ ఉంటుందంట వాక్యం వెలుగులో. హల్లెలూయా. వాక్య వెలుగులో శుద్ధీకరించబడుతూ ఉంటుందంట. హల్లెలూయా. కాబట్టి మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ప్రేమ చూపాలంట. దేవుని సంఘానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలంట? ఎందుకో తెలిసే ఈ మాట అంటున్నాడు దేవుడు స్పెషల్గా. ప్రతిసారి మీరు ప్రేమించాలి. నేను ప్రేమమయుడను కనుక మీరు కూడా ప్రేమించాలి. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పిన దేవుడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక వచ్చేసరికి పౌలు గారు ఆ దేవుని వాక్యం చేతబట్టుకొని ఏమన్నాడంటే, మీరు సంఘంగా కూడుకోవడం మానొద్దు, మీరు సత్కార్యాలు చేయాలి, మీరు భక్తి పూనాలి, దేవుని ఉగ్రదినం వస్తున్నప్పుడు ఇంకా మరి ఎక్కువగా భక్తిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒకరి విషయంలో ఒకరు ప్రేమ చూపాలని హెచ్చరిస్తాము. ఎందుకనంటే అంత్య దినములలో అనేకులలో ప్రేమ చల్లారును. కన్న తల్లికి కూడా పిల్లల మీద ప్రేమ ఉండనటువంటి కాలం ఒకటి వచ్చింది. పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండనటువంటి కాలం ఒకటి వచ్చింది. తోడబుట్టువులకు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాము. సో ఇలాంటి కాలంలో ఉన్నాము కనుక ఎంత భయంకరముగా సొంత కడుపులో పుట్టినటువంటి 9 రోజుల పాపని లేదా 1 నెల రోజుల పాపని లేదా అప్పుడే పుట్టిన పాపని బస్త సంచిలో గోన సంచిలో చుట్టేసి డ్రైనేజ్ కాలంలో పడేస్తున్నటువంటి కాలము. ఎక్కడుంది ప్రేమ? సో ఇలాంటి కఠినమైనటువంటి మనస్సాక్షిలోనికి వెళ్ళిపోకంటే ముందుగానే నువ్వు మందిరంలో ఉన్నవాడు అయితే ఆ ప్రేమను కొనసాగించడానికి సామర్థ్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అంటే మనలో దేవుని మందిరంలో పార్టిసిపేట్ అవడం ద్వారా మనలో ఒక దయా హృదయం అనేది వచ్చేస్తుందంట.
ప్రేమతో ఏదైనా తప్పు చేయాలన్నా, ఒక వ్యక్తిని హింసించాలన్నా, ఒక వ్యక్తికి అన్యాయం చేయాలన్నా కూడా మందిరానికి రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నటువంటి వ్యక్తి హృదయం ఒక్కసారి ఆలోచిస్తాడంట. ఇది నేను చేయొచ్చా, ఇది నా యొక్క క్యారెక్టరా, ఇది నా భక్త, ఇది నా దేవుడు నాకు నేర్పించాడా అనే ఆలోచన చేసి తప్పు చేయకుండా మానేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ అంత్య దినములో అనేకుల్లో ప్రేమ ఏమవుతుందంట, చల్లారిపోతుంది. కాబట్టి ప్రేమను వృద్ధి చేసుకునే నిమిత్తము మందిరంలోనికి రావాలి. అదే రీతిగా సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పుకొనవలనని ఆలోచన. పురికొల్పుకోవడం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎంకరేజ్ చేసుకోవాలి ఒకరిని ఒకరు. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే, ఒక వ్యక్తి డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతే, ఒక వ్యక్తి దుఃఖంలో కన్నీటిలోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తిని బలపరిచేవాడు ఎప్పుడు కనబడకుండా ఒంటరిగా వెళ్ళిపోయి ట్రైన్ ముందో, ఫ్లైఓవర్ మీదనో, లేకపోతే పాయసం తాగో ఆ చివరి గడియ కూడా ఎవరు చూడకుండా తన జీవితాన్ని ముగించేస్తున్నాడు, చచ్చిపోతున్నాడు. సో అలాంటి వ్యక్తికి ఆదరణ లేదు, అతన్ని ఎంకరేజ్ చేసేవాడు లేడు, అతనికి ఓదార్పునిచ్చేవాడు లేడు. సంఘాలలోనికి వస్తే, దేవుని మందిరంలోకి వస్తే ఒక ఆత్మీయుడు ఇంకొక ఆత్మీయుని, మనకు దేవుడు ఉన్నాడు ఎందుకు నువ్వు చచ్చిపోవాలా, మనకు మన యేసయ్య ఉన్నాడు నువ్వు ఎందుకు దిగులు చెందాలా. ఒకవేళ ఒక మనిషి నేను బలపరచుకోపోయినా కూడా ఈ బలిపీఠం దగ్గర నుంచి దేవుడు నీతో మాట్లాడి నీకు ఆదరణ ఇవ్వగలుగుతాడు. నువ్వు చనిపోకుండా నీ చావును పోస్ట్పోన్ చేయగలుగుతాడు, నీకు ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. మరి అలాంటి దేవుని కలిగి ఉన్న మనము మందిరానికి అటెండ్ అవ్వకపోతే సొంత మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన వారం అవుతాం. హల్లెలూయా. అవునా కదా? కాబట్టి మనం ఎలా ఉండాలంట, అందరూ మానుతున్నట్టుగా మందిరానికి మానేవారిగా ఉండాలి. ఉండకూడదు. అందరూ మానుతున్నట్టుగా మందిరానికి మారినట్టుగా మనం ఉండకూడదు. టైం అంటే టైం, మాట అంటే మాట వచ్చేసేయాలి. సో మందిరంలోకి వస్తే ఏమొస్తుందంట, హెచ్చరిక వస్తుంది. ఇంకొకటి దేవుని రాకడ గురించినటువంటి ఒక అవగాహన అండ్ ఒక భయము అనేది మనకు కలుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రేమ వృద్ధి చేయబడుతుంది, మంచి కార్యాలు చేయడానికి మనం పూనుకుంటాము. ఇంకోటి ఏంటంటే ఎంకరేజ్ అవుతాము, దేవుని మందిరము పురికొల్పబడతామంట. హల్లెలూయా. సో ఈ మాటలు ఇక్కడ పౌలు గారు చెప్పారు. అయితే దానికంటే ముందుగానే దేవుడైనటువంటి యెహోవా నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చెప్పారండి. నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఒక మాట మాట్లాడుతున్నారండి. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దామండి. నిర్గమకాండము 20వ అధ్యాయము విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు రిమైండ్ చేసుకో, డేట్ సేవ్ చేసి పెట్టుకో, క్యాలెండర్లో సర్కిల్ చేసి పెట్టుకో. అవునా? ఎందుకు? నువ్వు మర్చిపోవడానికి అది మామూలు రోజు కాదు. ఎంటైర్ నీ జీవితాన్ని మార్చేసేటువంటి సమయము. నువ్వు ఆ యొక్క విశ్రాంతి దినమును కూడా లేదా రిజరక్షన్ టైం డేని కూడా నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంట? హోలీగా. పక్కతో చెప్పండి, పరిశుద్ధముగా. అంటే తన యొక్క మాటకు అర్థం ఏంటంటే క్లీన్ అండ్ ఆర్ట్తో రావాలి ఇక్కడికి. నీ హృదయంలో ఏం ఉంచుకోకూడదు ఇక్కడ వచ్చినప్పుడు. అవునా? అంటే హృదయంలో ఏం ఉంచుకోవడము అంటే ఏంటంటే నీ భారము నీ మీద పెట్టుకోవద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ కష్టాల గురించి నువ్వే థింక్ చేసుకుంటూ ఇక్కడ ఉండకూడదు. ఒకటి ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు నీ యొక్క బాడీ నువ్వు కూర్చున్న చోట ఉండి నీ మైండ్ ఇక్కడ బలిపీఠం దగ్గర పెట్టాలి. అలా పెట్టినప్పుడే నువ్వు దేవుని దగ్గర ఎలాగ భక్తి ఆచరిస్తున్నవాడు, ఎలా భక్తి ఆచరిస్తున్నది అంటే పరిశుద్ధముగా. అంటే మనం పరిశుద్ధపరచుకోలేము, దేవుడు మనం పరిశుద్ధపరచగలుగుతాడు. కానీ క్లీన్ హార్ట్తో మనం వచ్చేసి కూర్చొని ఎంటీ బౌల్ లాగా, ఎంటీ వెజల్ లాగా మనం ఇక్కడ ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, ఆయన యోగ్యతను మనకి ఇస్తాడు. హల్లెలూయా.
కాబట్టి దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు, ఒక నియమం పెట్టాడు. నీవు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను. ఎందుకనంటే నేను 6 రోజులు శ్రమపడి 7వ దినమున నేను విశ్రమించి ఆ దినమును నేను బ్లెస్ చేశాను. హల్లెలూయా. ఆ దినము ఆశీర్వదించబడింది. ఆ దినము నీకు ప్రయోజనకరముగా దేవుని మందిరములో నువ్వు గడపగలిగినట్లయితే ఆ దినములో ఉంచబడినటువంటి ఆశీర్వాదం నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. మనలో ఏదైనా ఒక వస్తువు ప్రత్యేకించబడింది అని అంటే అది తెచ్చుకొని ఇంట్లో తగిలించుకుంటారు చాలా మంది. అవునా? చాలా మంది ఆ వస్తువును బట్టి భక్తి పొందుతారు. ఆ వస్తువును బట్టి ఒక స్పెషల్ ప్రయారిటీ ఇస్తారు. కొన్ని వస్తువులు కార్లలో తగిలించుకుంటారు, గుమ్మాలలో తగిలించుకుంటారు, అల్మారాలో పెట్టుకుంటారు. సో ఆ ఒక వస్తువు ప్రత్యేకించబడింది కనుక దాన్ని తీసుకొచ్చి నువ్వు అల్మారాలో, గుమ్మంలో, కారులో, వెహికల్ పెట్టుకుంటున్నావు. మరి ఎంటర్ డేని దేవుడు ఆశీర్వదించాడు. సో ఈ ఆశీర్వాదం ఎలా పొందుకోవాలంటే ఆ ఆశీర్వాదం దూకాలంతే. ట్యాప్ ఇట్ టు ద బ్లెస్సింగ్స్ అంటారు. అంటే ఆ ఆశీర్వాదములోకి మనము దూకలు ఒక బావిలో, ఒక చెరువులో దూకినట్టు కంప్లీట్ గా నిండిపోవాలి. అంటే దీనికి మార్గం ఏంటంటే అదే ఆ గుమ్మమే. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినానికి సంబంధించిన ఆశీర్వాదం మొత్తము దీని ఎంట్రన్స్ ఎక్కడంట? ఈ గుమ్మం యొక్క గొప్పతనం తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 84వ కీర్తన. కీర్తనల గ్రంథము 84వ కీర్తన. పదవ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము. హల్లెలూయా. ఎవరంటున్నారు మాట? భక్తుడైన దావీదు గారు అంటున్నారు. ఆ భక్తిహీను యొక్క ఇంట్లోకి వెళ్ళిపోయి, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి, ఆల్లోకి వెళ్ళిపోయి వాడి యొక్క భవనంలో రెస్ట్ తీసుకోవడం కంటే, దానికంటే గొప్ప విషయమైన నా యొక్క దేవుని మందిర దగ్గర, గుమ్మం దగ్గర ఇలాగ ఒరిగి ఉంటే అది నాకు ఆశీర్వాదం. అంటే అట్లీస్ట్ దేవుని గుమ్మం దగ్గర డోర్ వేయబడితే ఆ డోర్ దగ్గర ఇలా వచ్చి ఇలా ఆడుకొని ఉన్నా కూడా నాకు ఆశీర్వాదం. ఎందుకనంటే ఆ విశ్రాంతి దినము యొక్క ఆశీర్వాదము మందిరం యొక్క గుమ్మము దగ్గర ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి విశ్రాంతి దినము రోజు దేవుని మందిరములో అడుగు పెడుతూనే, ఇలా అడుగు పెడితేనే ఏమన్నా తెలుసా? దేవానికి స్తోత్రం అనుకుంటా అడుగు పెట్టారు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించడం అక్కడ మొదలు పెడతాడు విశ్రాంతి దినము రోజు. కనుక ఈ ఆశీర్వాదము తెలవకుండానే మనం మిస్ అవుతున్నామేమో. మరి దౌర్భాగ్యం ఏంటంటే, అన్నిటి విషయం పక్కన పెట్టండి, విశ్వాస యాత్రలో ఉన్నవాడు, విశ్వాస జీవితంలో ఉన్నవాడు ఈ మందిర గుమ్మములో అడుగు పెట్టవలసిన వాడు ఆ సండే, ఆ విశ్రాంతి దినము రోజున, ఆ పునరుత్థాన రోజున ఆ బార్ గుమ్మం ఎక్కుతాడు, సినిమా థియేటర్ యొక్క గుమ్మం ఎక్కుతాడు, లేకపోతే వేశ్యల గుమ్మం ఎక్కుతాడు, విలాసాలు చేసుకోవడానికి ఒక గుమ్మం ఎక్కుతాడు. ఇక్కడ దావీదు గారు అన్నారు, ఆయన బుద్ధిహీనుడా, జ్ఞానం లేనివాడా, డబ్బు లేనివాడా, హోదా లేనివాడా, పరపతి లేనివాడా, సమూహం లేనివాడా, ఏది లేనివాడు? ఏం లేనివాడే? అన్ని ఉన్నాయి ఆయనకి. కానీ అన్నిటికీ మించినటువంటిది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి నాకు కావాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఒక్క దినంలో, 1 day it is equal to 1000 days. ఒక్క దినము 1000 దినములతో సమానము. కాబట్టి నేను 1000 దినములు కష్టపడి సంపాదించలేనిది నువ్వు ఒక్క దినంలో ఇవ్వగలుగుతావు. హల్లెలూయా. ఒక్క దినము యొక్క ఆశీర్వాదం ఒకవేళ నువ్విస్తే నీ ఒక్క దిన ఆశీర్వాదం నా 1000 దినములు గడిచిపోద్ది. హల్లెలూయా. సో కాబట్టి 1 day equal to 1000 days in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధానంలో ఒక దినం నువ్వు 1000 దినాలు దీవించబడాలనుకుంటున్నావా? అయితే స్పెండ్ ఏ డే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక దినం గడుపు. ఒక దినం అనేది తెలుసా?
నాట్ ఓన్లీ 2 hours, నాట్ ఓన్లీ 1 hour, నాట్ ఓన్లీ 3 hours. మన సర్వీస్ టైం 9 to 12 కదా, అంటే 3 hours. 3 hours కాదు. డే అంటే 1 day 1 night, 12 plus 12, 24 hours. ఒక 12 గంటలు దేవునితో గడిపాడు. నీ బ్యాంక్లో 1000 days వేసుకుంటామంట, అంత బ్లెస్సింగ్ వేసుకుంటామంట. అందరూ అనుకుంటారు ఆదివారం రోజున లేకపోతే ఒక మీటింగ్ ఉన్న రోజున నేను ఉద్యోగాన్ని ఆఫ్ చేసుకుంటే నాకు 700 లాస్. ఒకసారి 700 ఇంటూ 1000 వేసుకోండి, సింపుల్గా క్యాల్కులేట్ చేసుకోండి, ఫాస్ట్గా 700 ఇంటూ 1000 వేసుకోండి, సింపుల్. 7 లక్షలు అండి. 700 ఇంటూ 1000 ఎంత? 7 లక్షలు. నీకు 7 లక్షలు సంపాదించడానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. అంటే ఎప్పుడు వస్తాయి ఇవ్వాలంటే నువ్వు స్పెండ్ చేయి ఫస్ట్. నీకు 7 లక్షలకు సంబంధించినటువంటి ప్రయోజనం ఆయన తీసుకురాకపోతే ఆయన అడగండి, నన్ను అడగండి. ఎందుకంటే ఆ మాట ఇచ్చేది ఆయనే. హల్లెలూయా. 7 లక్షల ప్రయోజనము నువ్వు 24 గంటలు దేవుని దగ్గర కనిపెట్టగలిగితే పొందుకుంటావు. అది ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం. ఆ మాటను నమ్మినటువంటి భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, యేసయ్యా నీ యొక్క మందిర ఆవరణంలో ఒక్క దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. ఎందుకనంటే నేను సంవత్సరం మొత్తం ఎడారిలో బతికాను, నన్ను 20-30 సంవత్సరాలు రాజుగా చేశాడు. ఆ ఎడారిలో బతికిన ప్రతిసారి నేను ఆరాధిస్తూ వచ్చాను. హల్లెలూయా. ఎడారిలో బతికిన సంవత్సరం అంతా ఏం చేస్తూ వచ్చారు అన్నాడు? నిన్ను ఆరాధిస్తూ వచ్చాను. నాకు నిన్ను ఆరాధించిన ఏ సమయం వేస్ట్ కాలేదు. ఎందుకనంటే నన్ను ఎడారిలో నుండి లేదా అరణ్యంలో నుండి లేదా మంద కాపరి ఆ స్థానంలో నుండి ఇశ్రాయేలుకు రాజుగా నిలబెట్టావు. హల్లెలూయా. ఆ రుచి చూసిన వాడే అంటాడు. ఏమంటున్నాడు? భక్తిహీనుడి యొక్క ఇంట నివసించుడే కంటే నా దేవుని యొక్క గుమ్మము దగ్గర ఉండటం నాకు ఇష్టం. హల్లెలూయా. ఇది చాలా మంది హృదయంలో నాటుకుపోవాల్సిన మాట. నీకు బాధ కలిగిందా? ఆ గుమ్మం గుర్తు రావాలి. నీకు కష్టం కలిగిందా? ఆ గుమ్మం గుర్తు రావాలి. నీకు కన్నీళ్ళు వచ్చాయా? ఆ గుమ్మం గుర్తు రావాలి. ఎక్కడ నెమ్మది ఉంటుందండి? మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే లిటరల్గా ఏదైనా అత్తయ్య కావచ్చు, శారం కావచ్చు, ఎవరు కావచ్చు, తమ్ముడు కావచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళాలి, కొద్దిగా ప్రశాంతంగా గడపాలి, నాకు నెమ్మది కావాలంటే మన హార్ట్లోకి మన మైండ్లోకి వచ్చేటువంటి మొదటి ప్లేస్ దేవుని మందిరం. అంతకంటే గొప్పది అనేది ఎక్కడ ఉంటుంది? మనకి ఎక్కడ లేదు. ఒక పార్క్ కాదు, ఒక థియేటర్ కాదు, ఒక పబ్ కాదు, ఏది కాదు. మనకి దేవుని మందిరంలో గడపగలిగితే ఈ పొరువులో నిండిపోయి అన్ని ఫ్రెష్ అవుతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరాన్ని వెతుక్కోవాలి. సో దేవుని మందిరం ఎందుకు ప్రాధాన్యం, ఎందుకు దేవుని యొక్క మందిరం రావాలనేది ఈరోజు మన యొక్క వర్తమానంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఆ మందిరం యొక్క గుమ్మాన్ని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వ్యక్తి దావీదు గారు. ఈ యొక్క ఆజ్ఞ నియమించిన వారు ఎవరు? దేవుడైనటువంటి యెహోవా. అయితే ఈ యొక్క దావీదు గారి కంటే ముందుగా ఒక గొప్ప వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన కూడా ఏం చేయాలనుకున్నాడు? దేవుని ఆరాధించాలనుకుంటున్నాడు. సో ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను వెళితే ఒక్క నెలను నా ఎంత ఒక 12 లక్షల మంది వస్తేనే వెళ్తాను నేను అని భీష్మించుకొని కూర్చున్నాడు. మరి 12 లక్షల మందిని తీసుకోకపోతే ఆయన చంపే ప్రభు అంటాడు ఆయన. నేను వెళ్తే 12 లక్షల మందితో వెళ్తాను, లేకపోతే నా ప్రాణమైనా తీసుకో, కానీ ఒక్కరు మాత్రం వెళ్ళనన్నాడు. ఎవరైనా? మోషే ఏమన్నాడు? ప్రభువా నీ మందిరంలోని నేను వెళ్ళాలి, నేను ఆరాధించాలి, బట్ వన్ కండిషన్, నువ్వు నన్ను మాత్రమే కావాలనుకుంటే నేను రాను, నాతో పాటు 12 లక్షల మందిని పంపిస్తున్నాడని చెప్పు, నేను ఆరాధించడానికి వస్తాను అని. ఆయన నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను ఆత్మల విషయంలో అయితే నేను నీకు అప్పగిస్తాను, శరీరాలు నా దగ్గర లేవు, శరీరాలు నా కంట్రోల్ లేదు. నువ్వు ఏం చేస్తావంటే ఆ శరీరం ఎవరి కంట్రోల్లో ఉందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీసుకొని పో అంటాడు. ఆ శరీరాలను కంట్రోల్లో పెట్టుకున్న వ్యక్తి ఏంటంటే ఐగుప్తు ఫరో. ఆ ఫరో దగ్గరికి వెళ్ళి మోషే గారు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం.
నిర్గమకాండం 8వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 8వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చూద్దాము. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతన్ని చూసి, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇండ్లలోనికి ఈగల గుంపును పంపెదను. ఐగుప్తుల ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపుతో నిండి ఉండును. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించున్న గోషెను దేశమును వినాశించదను. ఈగల గుంపులు అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదను. నీవు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెను. యెహోవా అలా చేసెను. బాధకరమైన ఈగల గుంపును ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించును. ఆ దేశము ఈగల గుంపు వలన చెడిపోయాను. ఒక పడుకున్నప్పుడు మన యొక్క కలగడ దగ్గరికి, మన చెవి దగ్గరికి ఒక జమ్మన ఈగ వచ్చిందనుకో, ఎంత చిరాకు ఉంటుంది. కానీ ఐగుప్తు దేశం అంతా ఈగల మంద, ఈగల గుంపు, ఎక్కడ చూసినా ఈగలే. నోరు తెరిస్తే నోట్లోకి వెళ్ళిపోయేంత ఈగలు. ఆ ఈగలు వచ్చేసి నెమ్మది లేకుండా చేసాయి. దేవుడు 10 రకాల తెగుళ్ళు పంపించాడు. 10 రకాల తెగులు పంపించాడు. అందులో ఈ ఈగల గుంపు ఒకటి. చాలా చిరాకు పుట్టించేటువంటి విపత్తు. ఎందుకు కలిగిస్తున్నాడు ఈ విపత్తు అని అంటే, ఆ ఫరో అడిగినట్టుగా ఎందుకు వచ్చింది ఈ తెగులు అని అంటే, నువ్వు మమ్మల్ని పంపించాలి. ఎక్కడికి? మా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి. అయితే ఎక్కడ ఆరాధించుకో అని అంటే ఆయన ఏమంటున్నాడో చూడండి. అప్పుడు ఫరో, చూడండి జాగ్రత్తగా చూడండి, మోషే అడిగారంట. ఒకసారి చూడండి, మోషే అడిగారు. ఏమడిగారు తెలుసా? ఈ ఈగల గుంపు ఆగిపోవాలనంటే, మా దేవుని మేము ఆరాధించుకోవడానికి నువ్వు పర్మిషన్ ఇస్తే ఈ గుంపు ఆగిపోతుంది, ఈ ఈగలు ఆగిపోతాయి అని అంటే, వై నాట్, అయితే ఇక్కడే ఆరాధించుకో అని అన్నాడు. ఎవరు? ఫరో. ఎక్కడ ఆరాధించుకో? నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఆరాధించుకో. మనలో తెలియదు వాళ్ళు ఉంటారు, దేవుడు ఎక్కడైనా ఉంటాడు, నా హృదయంలో ఉంటాడు, నేను ఎక్కడైనా ఉంటా, మందిరానికి రాను అని అంటారు. అవునా? కాబట్టి నా ఇంట్లో నుండి నేను లైవ్ చూస్తాను అని అంటారు. నేనున్న ప్లేస్లో నుండి నేను దేవి మందిరంలో అటెండ్ అవుతానని అంటారు. అలాగే సేమ్ ఒక రకంగా చెప్పాలంటే, ఆ మనస్సాక్షి ఫరో మనస్సాక్షి అని అంటారు. అవునా? ఆ బుద్ధి ఎవరి బుద్ధి? ఫరో బుద్ధి. ఎవరైనా మందిరానికి రాకుండా ఇక్కడ ఉండి నేను చూసుకుంటాను అంటే ఫరో పోయినట్టే అనుకోవాలి మనం. చూడండి ఏమంటాడు ఫరో. అప్పుడు ఫరో 25. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా. ఏమంటున్నాడు? ఈ దేశంలో. ఏ దేశము? ఐగుప్తులో మీ దేవునికి బలి అర్పించండి అని ఫరో అంటూ ఉంటే మోషే అన్నాడు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించినలా వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా అని అంటే, ఈరోజు ఒక అన్యులు ఉండేటువంటి ప్రాంతంలో మనం వర్షిప్ చేసుకుంటున్నాం అని అంటే అది మనకు ఆత్మీయ ఆనందం, ఆత్మలో సంతోషము, దేవుని ఆరాధించేటువంటి సమయము. కానీ మన యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్న వాడికి అది డిస్టర్బెన్స్, అది వాళ్ళకి అల్లరి, అది వాళ్ళకి వెగిలి చేష్టలు, అది వాళ్ళకి వితండవాద సంబంధిత వర్తమానాలు. సో మేము మా దేవుని ఆరాధించుకునే విధానంలో మమ్మల్ని ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే అది మాకు మంచిది కాదు. కాబట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేయనటువంటి ప్లేస్లోనికి వెళ్ళి మాత్రమే మేము
దేవుని ఆరాధించుకోగలుగుతాము. నీకు డిస్టర్బెన్స్ లేనటువంటి ప్లేసు నీ ఇంట్లో ఉండి లైవ్ చూడడం కాదు. ఎందుకు? నువ్వు లైవ్ చూస్తూనే ఏదైనా చేయగలుగుతావు. అవునా? నీ ఇంట్లో నువ్వు భక్తి చేస్తున్నట్లయితే అది నీ ఇష్టం. నువ్వు చూస్తావు, ఫోన్ ఆన్ చేసి పక్కన పెడతావు. ప్రార్థనలో ఉన్నట్టుగానే, గూగుల్ మీటింగ్ లో ఉన్నట్టుగానే పాపం చేసే వాళ్ళు కూడా ఉండకపోలేదు. అవునా? సో అంటే అది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు కనబడట్లేదు కనుక. సో ఇప్పుడు మోషే అది ఇష్టపడట్లా. నేను ఐగుప్తులో నుండి దేవుని ఆరాధించాలనుకోవట్లా. నా దేవునికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, ఆయనకు ఒక ప్రత్యేకమైన హోదా ఉంది, ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మా భక్తి విధానము ప్రత్యేకమైంది కాబట్టి ఆయన ఏమన్నాడు చూడండి, 27వ వచనము, మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదామని. వీళ్ళందరూ ఎంత డిస్టెన్స్ దూరం వెళ్తున్నారంటే దేవుని ఆరాధించడానికి? ఎంత డిస్టెన్స్ వెళ్తున్నారు? 3 దినములంత ప్రయాణము. ఏ ప్రయాణము? కాలినడక ప్రయాణం. గట్టిగా మీరు ఇక్కడ నుండి సుభాష్ నగర్కి వెళ్తే నడుచుకుంటూ మహా అంటే ఒక 1.5 సేపులో వెళ్ళిపోతారు. 1.5 సేపు వెళ్ళిపోతారు. సో వీళ్ళు కాలినడక నాకు ఎన్ని రోజులు నడవాలి? 3 రోజులు. అంటే ఇప్పుడు మీరు మీ ప్లేస్ నుండి, బాలనగర్ నుండి, షాపూర్ నుండి ఇక్కడ రావడానికి మీరు తీసుకున్నటువంటి మీరు చేస్తున్న జర్నీ ఈజీగా ఉందా? వీళ్ళ జర్నీ ఈజీగా ఉందా? చాలా చాలా ఈజీ. ఇప్పుడు మనకు 3 దినముల ప్రయాణం కాదు, 30 నిమిషాల టైం కూడా పడుతుంది కరెక్ట్గా రాకొస్తుంది. అవునా? అయినా కూడా అప్పు అంత దూరమా అని అనేస్తాం. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 3 దినముల ప్రయాణం అంత దూరంలో అందరు వెళ్తారు, ఇజ్రాయేల్ అందరు వెళ్తారు. అంత దూరం వెళ్ళి దేవుని ఆరాధించుకొని మళ్ళీ అంత సమూహం అంతా రావాలి. సో వీళ్ళు వస్తేనే కానీ నేను రాను అని దేవునితో పట్టుబట్టాడు మోషే. సో మనము కూడా ఆత్మీయ జీవితం విషయంలో ఒకరిని రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఒక వ్యక్తిని, కనీసం ఒకరిని. మోషే 12 లక్షల మందిని తీసుకున్నారు, యేసే 12 మందిని తీసుకున్నాడు. మనం కనీసం ఒకరినైనా తీసుకోవాలి. సో ఒకరినైనా తీసుకొని మనం మందిరానికి తీసుకురాగలిగితే అది ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. కాబట్టి దేవునికి మందిరంలోనికి రావడం అనేది మానేటువంటి పని కాదు. ఇంకొక మాట నేను చెప్పేసి ముగించేస్తాను. ఇంకొక మాట అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 2వ అధ్యాయము 42వ వచనం. రెండవ అధ్యాయము 42వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండుడి. ఎవరంట వీరు? అపోస్తులుడైనటువంటి పేతురు గారి యొక్క ప్రసంగాలు విని ఇన్స్పైర్ అయి పశ్చాత్తాపము పొంది దేవుడే మా రక్షకుడు అని అంగీకరించి, ఈ రక్షకుడిని నా జీవితాంతము నేను కలిగి ఉండాలంటే నేను ఏం చేయాలి అని క్వశ్చన్ వేసి పేతురు గారు ఒక ప్రొసీజర్ చెప్పారు. మీరు మీ హృదయములో అంగీకరించి నోటితో ఒప్పుకొని నీటి బాప్తిస్మము ద్వారా మీరు మునిగి వేసినట్లయితే ఆయన మీకు సొంత రక్షకుడిగా నియమించబడతారు. మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఆ తర్వాత మీరు ఆయన నిరంతరము కలిగి ఉండాలనంటే మీరు 4 చేయాలి. ఆ 4 మొదటిది ఏంటంటే అపోస్టల్స్ ప్రీచింగ్స్. అపోస్తుల యొక్క బోధలో మీరు కట్టబడాలి. అపోస్తుల యొక్క బోధ. అపోస్తుల యొక్క బోధ అంటే ఏంటి అనంటే యేసుక్రీస్తు వారిని ప్రభువుగా ప్రకటించడము. యేసుక్రీస్తు వారు కన్య అయినటువంటి మరియ గర్భము ద్వారా లోకంలోనికి వచ్చి ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి చచ్చిపోయి 3వ దినమున లేచి
నేను నిజమైన దేవుడిగా నిరూపించుకున్నాను అని చెప్పేటువంటి బోధ అపోస్తలుల బోధ. అలాగే దేవుని యొక్క వాక్యము కేవలము మాటతో కూడింది కాదు, దేవుని యొక్క రాజ్యము కేవలము మాటలతో కూడింది కాదు, ఏదో ముచ్చట పెట్టుకొని వెళ్ళినట్టుగా కాదు. దేవుని యొక్క వాక్యము బైబిల్లో ఏదైతే నేను చేస్తాను అని దేవుడు లిఖించి పెట్టాడో, రాసి పెట్టాడో, ఆ రాసి పెట్టిన దాన్ని క్రియలో చూపించడమే అపోస్తలుల యొక్క బోధ. హల్లెలూయా. ఒక మాట అంటాడు యాకోబు పత్రికలో, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అయితే అతడు సంఘం యొక్క పెద్దలను పిలిపించవలెను, ఆ పెద్దలు వచ్చి ఆ రోగి అయినటువంటి వ్యక్తికి నూనె రాసి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఆ వ్యక్తికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరచును. ఇది అపోస్తలుల యొక్క బోధ. వీళ్ళు వచ్చి ఏమంటున్నారండి, ఏం కాదు మనకు దేవుడు ఉన్నాడు, నువ్వు ట్రీట్మెంట్ తీసుకోకుండా పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు బాగా చేస్తారులే అని చెప్పి మాట చెప్పి వెళ్ళిపోవట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వచ్చి వాక్యము చెప్పి బలపరిచి నూనె రాసి ప్రార్థన చేస్తున్నారు, క్రియ జరిగిస్తున్నారు. క్రియ జరిగించినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతున్నాడు, హీల్ అవుతున్నాడు, స్వస్థపరచబడుతున్నాడు. ఇది అపోస్తలుల యొక్క ప్రీచింగ్స్. ఈరోజు మనము కూడా అపోస్తలుల యొక్క బోధ యందే మనం ఉన్నాము. ఆయన స్వస్థపరచువాడు, ఆయన రక్షించువాడు, దురాత్మల నుండి విడిపించువాడు, ఆశీర్వదించువాడు అనేటువంటి వాక్యము చేతను క్రియ చేతను మన ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. ఇవి ఏ బోధ అనేది? అపోస్తలుల బోధ. రక్షింపబడిన వాడు, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు అపోస్తలుల బోధ యందు తన పునాదిని ప్రారంభించాలి. ఆ తర్వాత రెండవది ఏంటంటే సహవాసమందు. మందిరానికి వచ్చేవాడు దేని కొరకు రావాలా? అపోస్తలుల యొక్క బోధ కొరకు. అండ్ రెండవది సహవాసము, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్. ఎవరితో? ఆ దేవునితోను, ఎట్ ద సేమ్ టైం తోటి ఆత్మీయుడైనటువంటి వ్యక్తితో. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడితో. ఈ ఆత్మీయ మంచి సహవాసంలో ఉన్నట్లయితే ఒకరికి ఒకరు పురిగొల్పుకోవడము, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడము, ఒకరిని ఒకరికి బుద్ధి చెప్పుకోవడము, ప్రేమ కలిగి ఉండడం అనేది ఈ సహవాసంలో జరుగుతూ ఉంటాయి. మీరు ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోకాలేసి గడ్డ ప్రార్థన చేశారు. అంతకుముందుకు మీలో ఎటువంటి వరాలు లేవు. సడన్ గా ఒక వ్యక్తి ప్రవచిస్తున్నాడు. ముగ్గురికి ఏమనిపిస్తుందండి? మిగిలినటువంటి నలుగురు ప్రార్థన చేసి ఒక వ్యక్తి ప్రవచిస్తూ ఉంటే మిగిలిన ముగ్గురికి ఏమనిపిస్తుంది? పొందుకోవాలనిపిస్తుంది. నేనెందుకు పొందుకోలేకపోతున్నాను అని అనిపించి నీలో ఇంకా ఆత్మీయ సామర్థ్యము పెరగాలి అని ఇంకా ఆశ పెరుగుతుంది. ఉన్న పరంగా ఒక వ్యక్తి టంగ్స్ లో మాట్లాడుతున్నారు, ఇంక మీరు ఏమంటున్నారు? ప్రభువా ప్రభువా ప్రభు అని అంటున్నారు. ఇంకా మీకు ఏమనిపిస్తుంది? ఇంకా అదేంటి, నేను కూడా దేవుని దగ్గర అన్య భాషలతో మాట్లాడాలి అనేటువంటి ఆశ వస్తుంది. మంచి సహవాసంలో మనము వేరుబారాలి. మూడవది రొట్టె విరుచుట యందును. రొట్టె విరుచుట, దేవుని యొక్క మరణాన్ని ఎవ్రీడే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పునరుత్థానము ఎవ్రీడే జ్ఞాపకం చేసుకోవాలి. పునరుత్థానం వెళ్ళిపోతున్నటువంటి మూమెంట్ లో, ఆరోహణం అవుతున్నటువంటి ఆ మూమెంట్ లో ఆయన చెప్పిన సంగతులను జ్ఞాపకం చేసుకోవాలంట. ఇవన్నీ జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక మూమెంట్ ఎప్పుడు వస్తుందో తెలుసా? సంఘముగా కూడుకున్నప్పుడు, దేవుని యొక్క మందిరంలో అటెండ్ అయినప్పుడు మనకు ఒక మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. దాని కొరకని సంఘంలోనికి రావాలి, మందిరంలోనికి రావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇంకొక మాట నేను చెప్పేసి వెళ్తాను. లాస్ట్లీ ప్రార్థన చేయటం ఎడతెగక ఉండాలి. నీ ప్రేయర్ ఆగిపోతుందా? ఒక గంట చేసేసి ఇక చాలే అనుకుంటున్నావా? ఒక 10 నిమిషాలు చేసి ఎక్కువ చేసేంత ప్రేయరింగ్ అని అనుకుంటున్నావా? అయితే నీ ప్రార్థన ధూపము పెరగాలి, నీ ప్రార్థన ఆత్మ రెట్టింపవ్వాలి, నీలో దేవుని యొక్క అభిషేకము మండాలి అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆ మూమెంట్ లో నువ్వు ఒక్కడిగా ప్రార్థించకుండా సంఘంలోనికి వచ్చి సంఘముతో ప్రార్థించినట్లయితే మీ ప్రార్థన ఎడతెగని ప్రార్థనగా మార్చబడుతుంది. మీ ప్రార్థన కంటిన్యూస్ ప్రేయర్ గా మార్చబడుతుంది. మీ ప్రార్థన చైన్ ప్రేయర్ గా మార్చబడుతుంది. హల్లెలూయా.
ఈ ప్రార్థన ఎడతెగకుండా ఉండి దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇలాగా కాకుండా ఇవన్నీ మనకు తెలుసులే, అయినా కూడా మందిరంకి ఏమవుతాంలే అని అనుకునే వాళ్ళకి ఇంకొక వాక్యం చెప్పేసి నేను ముగించేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. కరెక్ట్ ఎక్సర్సైజ్ రైట్. అందుకు యేసు ఇట్లా చదువు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఒక మనుషుడు లేదా ఒక స్త్రీ, ఒక పురుషుడు ఆ ఉండవలసినటువంటి ప్లేస్ ఏమో తెలుసా? యెరూషలేము. యెరూషలేము అంటే దేవుని పట్టణం. యెరూషలేము అంటే దేవుడు నివసించే స్థలము. యెరూషలేము అంటే దేవుని సంఘము. హల్లెలూయా. సో ఈ దేవుని సంఘములో ఉండవలసిన టైంలో ఉండకుండా ఆ వ్యక్తి దేవుని స్థలములో నుండి, దేవుని ప్రెజెన్స్ లో నుండి ఆయన ఎక్కి వెళ్తున్నాడా దిగి వెళ్తున్నాడా యెరికోకి? చెప్పండి. యెరూషలేము నుండి యెరికోకి ఎక్కి వెళ్తున్నాడా దిగి వెళ్తున్నాడా? వాక్యం ఏం సెలవిస్తుంది? యెరూషలేము అనే పట్టణము ఉన్నతమైన స్థానంలో, హైట్ లో ఉండే పట్టణం. ఆ పట్టణము దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క సహవాసానికి గుర్తు. సో ఆ సంఘాన్ని వదిలి ఎక్కడో లోతులో ఉన్నటువంటి, ఎక్కడో చివరిలో ఉన్నటువంటి, ఎక్కడో యెరూషలేముకి ఆపోజిట్ గా, యెరూషలేముకి వ్యతిరేకంగా ఉన్నటువంటి యెరికోకి, యెరికో అనంటే శాపము. యెరికో అంటే అర్థం ఏంటి? శాపము. ఇప్పుడు ఈ వ్యక్తి యెరూషలేము అనే ఉన్నతమైన స్థితిలో నుండి యెరికో అనే పట్టణంలో ఏం చేస్తున్నాడు? దిగుతున్నాడు. ఇలాగా అంటే తన యొక్క జీవితాన్ని అభివృద్ధిలోకి తీసుకుంటున్నాడా, నష్టంలోకి తీసుకుంటున్నాడా? ఎందుకు నష్టంలోకి వెళ్తుంది? ఎలాగ నష్టంలోకి వెళ్తున్నారు అంటే, ఇక్కడ యెరూషలేములో దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ దేవుని దైవజనులు ఉన్నారు, ఇక్కడ ఉపదేశం ఉంది, ఇక్కడ వాక్యం ఉంది, దేవుని యొక్క హెచ్చరిక ఉంది, దేవుని అందరి పురికొల్పబడేటువంటి స్వభావం ఉంది. ఎక్కడ? యెరూషలేములో, దేవుని పట్టణంలో, దేవుని యొక్క స్థలములో, మందిరంలో. సో ఈ వ్యక్తి ఇలాంటిది ఇష్టపడక, నన్ను ఎవరు ఎందుకు హెచ్చరించాలి, నన్ను ఎవరేమనొద్దు, నా టైం నాది, నేను వస్తే వస్తాను, రాకుండా రాను, నన్ను హెచ్చరించడానికి అనుమతి ఇవ్వను, అది నాకు నచ్చట్లేదు అని ఒక స్టెప్ దిగి యెరికోకి వెళ్తున్నాడు. యెరికో శాపముతో నిండినటువంటి ప్రాంతము. దాని ఎంట్రన్స్ ఏంటో తెలుసా? దొంగల స్థావరము. యెరికో గుమ్మము దొంగల స్థావరం. ఆయన ఎప్పుడైతే యెరూషలేము నుండి యెరికోకి దిగి ఒక అడుగేసి ముందుకు వెళ్ళాడో, అతడు పోవడం దొంగల చేతిలో పడ్డాడు, దొంగల చేతిలో చిక్కాడు. చూడండి, అడు ఊరుకుంటాడా? దొంగల చేతిలో చిక్కాను, వారు అతని బట్టలు దోచుకొని. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, మనల్ని చూసి, అయ్యో బిడ్డ, అయ్యో కొడుక, నీ బట్టలు ఎంత మలినమైపోయాయి, నువ్వు ఎంత పాడైపోయావు, నీ బట్టలను చూస్తుంటే ఎంత మురికిలో, ఎంత పాపంలో ఉన్నావు, కాబట్టి నేనేం చేస్తానంటే, నేను నీ కొరకు చనిపోతాను, నేను నీ కొరకు చనిపోయి నీ కొరకు తిరిగి లేచి నేనే నీకు ఒక వస్త్రంలాగా మారి నిన్ను కప్పుతాను. హల్లెలూయా అని దేవుడు ఆయన ఒక వస్త్రంలాగా మారి ఆయనను ధరించుకునే ప్రజలకు ఆయన వారి మీద నిలుస్తున్నప్పుడు, మందిరములో వస్త్రముగా ఉన్నటువంటి యేసయ్య నాకు వద్దు అని అనుకున్న ఒక వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు ఆ దొంగలకి కనబడేది మొట్టమొదటి ఏంటో తెలుసా? ఆ వ్యక్తి సేఫ్ జోన్ లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే పరిశుద్ధత. యేసుక్రీస్తు వారిని వస్త్రంగా ధరించుకున్నటువంటి స్వభావము.
సో ఆ పరిశుద్ధతను, ఆ గుర్తింపును, లేదా తన పాపాన్ని, తన రోత జీవితాన్ని కప్పేటువంటి ఒక రక్షణ కవచాన్ని దొంగలు పెరిగి వేశారంట. ఆ వస్త్రాన్ని లాగివేశారంట. లాగివేసిన తర్వాత ఆ వస్త్రాన్ని, ఒక స్త్రీ ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని లాగేసిన, ఒక పురుషుని యొక్క ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని లాగివేసిన ఆ వ్యక్తికి మొట్టమొదటిగా అనిపించే ఫీలింగ్ ఏంటి? అవమానము, సిగ్గు. అవ్వ కూడా తప్పు చేసినప్పుడు అంట సిగ్గుపడి ఆ యొక్క పొదల చాటుకి వెళ్ళిపోయిందంట. తప్పు చేసినప్పుడు ఏమొచ్చింది మనిషికి? మరి ఇన్ని రోజులు ఆ వ్యక్తి దచ్చగా తిరుగుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన అండర్ కవరేజ్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే ఆ మందిరాన్ని, ప్రెజెన్స్ ని, సహవాసం వదిలి బయటికి వెళ్ళిపోయాడో దొంగలు అటాక్ చేశారు, వస్త్రాన్ని లాగేశారు. చూడండి, బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ప్రాణముతో విడిచిపోయారు. సావాలా బ్రతకాలా అనే సిచ్యువేషన్ లో ఉన్నాడు. అయినా పర్వాలేదు, దేవుడు మళ్ళీ పిలుస్తున్నాడు. హల్లెలూయా. అయినా పర్వాలేదు, దేవుడు మళ్ళీ పిలుస్తున్నాడు. ఏం చేయాలా? తిరిగి రావాలా. ఎప్పుడైనా ప్రతిసారి చెప్తా ఉంటుంది ఒక మాట, అది వాక్యంలో ఉన్నదా లేకపోతే తను దేవుడు తనతో మాట్లాడని నాకు తెలియదు. నువ్వు తిరిగి రాదలసిన మళ్ళా నా దగ్గర అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందంట. నువ్వు తిరిగి రాదలసిన సరే, ఏదో తప్పు తెలియక వెళ్ళిపోయావు, వదిలేక వెళ్ళిపోయావు. ఒకవేళ రావాలనుకుంటే నా దగ్గరికి రా. ఎందుకంటే నిన్ను మళ్ళీ అంత పర్ఫెక్ట్ గా వాల్యూ ఇచ్చి, నీకు విలువనిచ్చి, నిన్ను పరిశుద్ధపరిచి నా కుమారుడా, నా కుమార్తె అని పిలిచేది ఎవరు లేడు ఈ లోకంలో. నేనే నిన్ను ప్రేమగా చూసుకోగలుగుతాను. సో ఇప్పుడు మనము ఎక్కి పోయేవారిగా ఉండాలా, దిగిపోయేవారిగా ఉండాలా? ఎక్కి వచ్చేవారు. అందుకే నేను ఇంట్లోకి వచ్చాను. 4 రోజులు ఎక్కి వచ్చారు. అది దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క మందిరం అనేది, దేవుని యొక్క మందిరానికి రావడం అనేది విలువైనటువంటి క్రియ. సో ఈరోజు మీరందరూ ధన్యులు. హల్లెలూయా. మీరందరూ దేవుని యొక్క ఆవరణంలో నివసించడానికి ఇష్టపడిన వారు కనుక మీ అకౌంట్ లో 3 గంటలు వేసుకుంటారని అంటే అది 3000 గంటలుగా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ సమయం అందు ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు కనుక మీకు అర్థమైందని నేను ఆశిస్తూ ఉన్నాను. మరొక వర్తమానంతో మనం వచ్చేటువంటి శుక్రవారం మళ్ళీ కలుద్దాము. అందువరకు సెలవు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసయ్య, మీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతవరకు నీ ఆత్మావేశం వలన విత్తబడిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వాక్కు, ప్రతి ఒక్క హెచ్చరిక అయ్యా నువ్వు విడిగిడిలో ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించారు. వాక్య ప్రకారం నివసించేటువంటి కృపను నాకు అందరికీ అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను. విత్తబడిన వాక్యం ఏది కూడా వ్యర్థముగా పోనివ్వకుండా అయ్యా మా జీవితంలో ఫలభరితముగా మార్చమని ఎల్లప్పుడూ ప్రభు నీ మందిరం అంటే, నీ మందిర ఆవరణం అంటే పరిగెత్తుకొని వచ్చేటువంటి కృపను అనుగ్రహించమని అయ్యా. నీ మందిరాన్ని ఆవరణలోనికి వస్తున్నప్పుడు తండ్రి ఆటంకాలు ఏర్పడితే ప్రభు ప్రతి ఆటంకాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో కొట్టివేసేటువంటి శక్తి సామర్థ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయం అందు